హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మా దేగం విలేజ్కి వచ్చాము. ఇందాకే ఇక్కడ కళ్యాణం జరిగిందండి, అందుకని వచ్చాము. ఇక్కడ గాంధీ స్టాచ్యూ, అక్కడ దేవత, అక్కడ అటు సైడు ఇప్పటివరకు లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్. ఇక్కడ ఇది లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్. ఈరోజు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. కళ్యాణానికి అటెండ్ అవుతున్నామండి. ఓకే ఫ్రెండ్స్, మా దేగం విలేజ్లో లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అండి. ఇక్కడ కళ్యాణము కానీ అలాగే గరుడ సేవ కానీ చాలా బాగా జరుగుతుందండి. అంతా కూడా విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు. ఇట్లా చాలా బాగుంటుంది. పూజారులంతా కూడా పాటలు పాడుతూ గెంతుతూ చాలా బాగుంటుంది. ఈ ముగ్గులు కూడా శంకు చక్రాలండి, వెంకటేశ్వర స్వామివి. విలేజ్లో జరిగేవి చాలా అద్భుతంగా అనిపిస్తాయండి. ఎందుకంటే అందరూ మంచిగా పెద్ద మొత్తంలో వస్తారు, ఇంకా అటెండ్ అవుతారు. భక్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా అటెండ్ అవుతారు. అందరూ కూడా అలా అన్నట్టు చూడడానికి వస్తారు, పాల్గొంటారు అందులో. అలాగే ఊరేగింపులో ఇలా పూజారులు డ్యాన్స్ చేస్తున్నారండి. అలాగే గరుడ సేవ ఊరేగింపు జరుగుతుంది ఇక్కడ. అలాగే పలుక స్వామి అండి వచ్చారు, మహారాజు మంగిరామ మహారాజు గారు. అంటే జీలకర్ర బెల్లం పెట్టడం అని మన సామాన్యమైన భాషలో మనం అంటూ ఉంటాం. అంటే నిజానికి ఇది సరి అయినట్టు ముహూర్తం మనం అంటూ ఉంటాం. ఏముంది, ఇంకా మంగళసూత్రం కట్టలేదు అని. కానీ మంగళసూత్రం కట్టింది ముహూర్తం కాదు, తల మీద జీలకర్ర బెల్లం పెట్టడమే సరైనటువంటి ముహూర్తము అని అంటారు. ఆనందించాలి అంటే వాళ్ళ చిత్తం అనేది స్థిరంగా ఉండాలి. అయితే ఆయుర్వేదం ఏం చెప్తుంది, జీలకర్ర బెల్లాన్ని రెంటిని కలిపి మన మెదడు మీద పెట్టుకున్నట్టయితే, బ్రహ్మరంధ్రం దగ్గర పెట్టుకుంటే అందరి ఆలోచనలు ఒకే రకంగా ఉంటాయి. తర్వాత ఎప్పుడు చిత్త భ్రంశము అని అంటాం. అంటే ఒకటి చేయబోయి మరొకటి చేయడం గాని, ఒకటి ఆలోచిస్తూ మరొకటి చేయడం గాని అలా లేకుండా స్థిర చిత్తులమై ఉంటాము అని చెప్పి మనకు ఆయుర్వేదం చెప్తుంది. కాబట్టి ఆ విధంగా ఉండడానికి తల మీద జీలకర్ర బెల్లం పెడతాం. రెండవది ఏమిటి కారణము అంటే, జీలకర్ర బెల్లాన్ని ఒకసారి మనం దంచి మనం ఒక ముద్దగా చేశామంటే అది జీలకర్రను వేరు చేయడం కానీ ఇది బెల్లాన్ని వేరు చేయడం కానీ అసాధ్యమైనటువంటి విషయము. అదేవిధంగా వేదోక్తంగా మేము ఈ చేస్తున్నటువంటి వివాహం వల్ల ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా జీలకర్ర బెల్లంలాగా కలిసిపోవాలి, నిరంతరం కలిసి ఉండాలి అనేటువంటి భావన చేత అంగనీ